సెబీ 1 మార్చ్ నుంచి 3 కొత్త నామినేషన్ రూల్స్ని ఇంప్లిమెంట్ చేయబోతుంది. తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరిదాకా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. సో ఫస్ట్ రూల్ వచ్చి మీరు 10 మెంబర్స్ వరకు నామినీస్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ముగ్గురునే యాడ్ చేసుకునే అవకాశం ఉంది. వాళ్ళకి యాడ్ చేసేటప్పుడు వాళ్ళ డీటెయిల్స్ లైక్ పాన్, ఆధార్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ రిలేషన్షిప్ విత్ ద ఇన్వెస్టర్ అన్నది కూడా క్లియర్గా మెన్షన్ చేయాలి. అండ్ మీరు ఎవరికి ఎంత పర్సంటేజ్ షేర్ చేద్దాం అనుకుంటున్నారో కూడా మీరు క్లియర్గా మెన్షన్ చేసుకోవచ్చు. ఒకవేళ కనుక మీరు మెన్షన్ చేయకపోతే కూడా అందరికీ ఈక్వల్గా షేర్ అనేది చేయటం జరుగుతుంది. సెకండ్ రూల్ సింపుల్ అసెట్ ట్రాన్స్ఫర్. ఇన్వెస్టర్ చనిపోయినట్లయితే ఫండ్ హౌస్ డెత్ సర్టిఫికేట్ అండ్ అలాగే నామినీ లేటెస్ట్ కేవైసీ అప్డేటెడ్ డీటెయిల్స్ మటుకు తీసుకుంటుంది. ఎక్స్ట్రా ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. థర్డ్ రూల్ వచ్చి స్పెషల్ ప్రొవిజన్ ఫర్ ఇన్కెపాసిటేటెడ్ ఇన్వెస్టర్. ఎవరైతే తన యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని స్వయంగా హ్యాండిల్ చేసుకోలేని పరిస్థితుల్లో తను నామినేట్ చేసిన ఒక వ్యక్తి ద్వారా హ్యాండిల్ చేయించే అవకాశం ఉంటుంది. ఫండ్ హౌస్ ఈ ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ని ఫింగర్ ప్రింట్ ఆథెంటికేషన్ చేయాలి. అలాగే ఒక ఇండిపెండెంట్ విట్నెస్ ద్వారా కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ విత్డ్రా చేయాల్సిన పరిస్థితి ఉంటే అప్పుడు డైరెక్ట్గా ఆ అమౌంట్ ఇన్వెస్టర్ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.